ఒక చిన్న గ్రామంలో రాము అనే ఓ మంచి మనసున్న పిల్లాడు ఉండేవాడు. రాము ఎప్పుడూ నిజం మాట్లాడేవాడు, అందరికీ సహాయం చేసేవాడు. ఒకరోజు ఉదయం రాము బడికి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక పర్సు పడిపోయి ఉండటం చూశాడు. రాము పర్సు తీసి చూశాడు. అందులో డబ్బులున్నాయి, మరియు ఒక ఐడీ కార్డు కూడా ఉంది. రాము మనసులో అనుకున్నాడు. ఇది నాది కాదు. ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అప్పుడు రాము స్నేహితుడు సోము వచ్చాడు. సోము ఇలా అన్నాడు. రాము, ఈ డబ్బులు మనం పెట్టుకుందాం. ఎవరూ చూడలేదు కదా. కాని రాము నవ్వుతూ చెప్పాడు. కాదు సోమూ, ఇది తప్పు. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజాయితీగా ఉండాలి. రాము పర్సులో ఉన్న అడ్రస్ చూసి ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు చాలా బాధగా ఉన్నాడు. రాము పర్సు ఇచ్చి అన్నాడు. అంకుల్, మీరు మీ పర్సు పోగొట్టుకున్నారు. ఇది మీదే. ఆ వృద్ధుడు ఎంతో ఆనందపడ్డాడు. ఆయన కళ్ళలో ఆనందం, కన్నీళ్లు వచ్చాయి. తర్వాత ఆ వృద్ధుడు ఇలా అన్నాడు. బిడ్డా, నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ చాలా అరుదు. ఆయన రాముకి ఒక చిన్న బహుమతి ఇచ్చాడు. కాని రాము అన్నాడు. నాకు బహుమతి అవసరం లేదు అంకుల్. నిజం చేయడమే నాకు ఆనందం. ఈ మాటలు విన్న సోము చాలా సిగ్గుపడ్డాడు. అతను రాముతో ఇలా అన్నాడు. నన్ను క్షమించు రాము. ఇక నుంచి నేను నిజాయితీగా ఉంటాను. దారోజు నుంచి రాము గ్రామంలో అందరికీ ఒక మంచి ఉదాహరణగా మారాడు.